హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ అందరికీ ముందుగా దసరా అండ్ బతుకమ్మ శుభాకాంక్షలు. అసలు ఈ వర్డ్ ఎలా స్టార్ట్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. బట్ చెప్తున్నాను, ఎలా ఇది పబ్లిక్ ఎలా వెళ్తుందో నాకు తెలియదు. మంచిగా తీసుకొని లేకపోతే నాకు బ్యాడ్ కామెంట్స్ వచ్చినా పర్వాలేదు. అసలు ఏంటండి అది బతుకమ్మ ముందు ఆ డాన్సులు ఏమైనా మంచిగా అనిపిస్తుందా? బతుకమ్మ ముందు డీజే సాంగ్సా ఏమైనా అనిపిస్తుందా? మన తెలంగాణ ఇజ్జత్ మొత్తం తీసుకుపోయి మూసీ నదిలో కలుపుతారు. ఎవరో కాదు, మనమే, మన తెలంగాణ వాళ్ళే. మన సంస్కృతి సంప్రదాయాలను చూసి పక్క రాష్ట్రాలు అబ్బా వీళ్ళ ఫెస్టివల్, బతుకమ్మ ఫెస్టివల్ ఎంత మంచి ఫెస్టివల్, ఎంత బాగా ఆడతారు, ఎంత బాగా సెలబ్రేట్ చేసుకుంటారు అంటే మనం మొత్తం తీసుకుపోతున్నాం, గంగ పాలు చేస్తున్నాం. ఒక 35+ ఏజ్ ఆవిడ, మొన్న నేను చిన్న బతుకమ్మకు చూసిన 35 ఏజ్ ఉంటుంది. పోనీ చిన్నపిల్లలు అంటే ఏమనుకోవచ్చు, ఆమెకి ఎంత ఏజ్ ఉంది. ఏమే నిమ్మతోట వనం సాంగ్ పెట్టే ఆడదాం. నిమ్మతోట వనానికి బతుకమ్మకి ఏమైనా సంబంధం ఉందా అండి? ఏమైనా మంచిగా అనిపిస్తుందా? సరే చిన్నపిల్లలకు తెలియదు, మీరన్నా డాన్సులు పెట్టి ఆ రోడ్లపైన ఏంది? సరే ముక్కు వడికి ఏదో బతుకమ్మ తెస్తారు, 3 రౌండ్లు ఆడతారు, 3 పాటలు ముచ్చటగా వాడతారు, 2 రౌండ్లు తిరుగుతారు, కథం. 4వ రౌండ్ నుంచి డీజే పాటలు మొత్తం దిగుతాయి. రాను ముంబై సాంగ్ ఏందండి ఆ పాట, రాను ముంబైకి, నిమ్మతోట వనానికి, బతుకమ్మ ఏందండి ఆడ డాన్సులు. బతుకమ్మలు 2 రౌండ్లు ఆడతారు, అక్కడ పక్కన పడేస్తారు, కథం డాన్సులు వేస్తారు. మీకు అంతగా డాన్సులు వేయాలనిపిస్తే బతుకమ్మను మంచిగా 2 రౌండ్లన్నా తిరిగి గంగాలో వేసి వచ్చి పెట్టుకొని ఎగరండి, మంచిగా ఎగరండి, నైట్ అంతా ఎగరండి, ఎవ్వడు వద్దంటలేడు. కానీ బతుకమ్మలు పెట్టుకొని ఆ డాన్సులు ఏంది అనిపిస్తుందా కొంచెమైనా? ప్లీజ్ అండి మారండి, ఆడకండి. మంచి పాటలు ఉన్నాయి, గర్భా సాంగ్స్ ఆడండి, కోలలు వేయండి, మంచిగా ఎంజాయ్ చేయండి. మన ఫెస్టివల్ని చూసి అందరు చూసి అబ్బా ఎంత బాగుంది, వీళ్ళు ఎంత బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అని అనాలి. కానీ వాళ్ళని చూసి మనం హేళన చేయొద్దండి, ప్లీజ్ ఆపేయండి. ఈసారైనా ఆపేసి మంచిగా మంచి పాటలు ఉన్నాయి, ఆడుకోండి, సెలబ్రేట్ చేసుకోండి. మనల్ని చూసి ఇంకొకరు వేరే రాష్ట్రాల వాళ్ళు గర్వంగా అబ్బాయి ఎంత బాగున్నారని అనుకోవాలి, కానీ ఇట్లా తీయొద్దు. మొన్న మన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మేడం మన తెలంగాణ అభివృద్ధికి ఎంత దోహదపడారు అంటే, బతుకమ్మ ఈరోజు ఇంత స్టేజ్కి రావాలంట మేడం చాలా సపోర్టివ్ ఇక్కడ వరకు తీసుకొచ్చారు. మొన్న లాస్ట్ వీడియో మీకు ఒక క్లిప్ యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. అంటే ఎంత కష్టపడ్డా అంటే నేను బతుకమ్మ కోసం ఫస్ట్లో అయితే అసలు ఎవరు రాకపోదురు ఆడడానికి, మెల్లగా వేల మంది ఇప్పుడు రావడం స్టార్ట్ అయింది. ఇంత పైకి వచ్చింది కాబట్టి దుబాయ్లో కూడా తీసుకుపోయి పెద్ద టాలెస్ట్ బిల్డింగ్ ఉంటుంది, ప్రపంచంలో అత్యంత పొడవైన బిల్డింగ్ బుర్జ్ ఖలీఫా అని ఉంటుంది, అక్కడ తీసుకుపోయి బతుకమ్మ డిస్ప్లే చేసినాం. అక్కడ దాని మీద జై తెలంగాణ అని వస్తుంటే కళ్ళకి వెళ్ళి నీళ్ళు వచ్చేసినాయి. ఆ రోజైతే ఎంత బ్యూటిఫుల్ ఫీలింగ్ ఉంది అంటే, ప్రపంచంలో ఎక్కువ మంది చూసేది, అత్యంత అట్రాక్షన్ ఇచ్చేటటువంటి ప్రతి చోట బతుకమ్మ ఆడేటటువంటి ప్రయత్నం చేసినాం. ఆమెకి ఆ